హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను అమ్మమ్మ కాలం నాటి గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసపిండి అండి. దోసపిండి ఇట్లా రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మీడియం సైజ్ ఒక ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఒక 3 పచ్చిమిర్చి తీసేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు అండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను పచ్చిశనగపప్పునైతే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఇలా నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ దోసల పిండిలో మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ పిండిని కలిపేసుకుందాం. ఈ పిండి అయితే అంత పల్చగా ఉండొద్దు, అంత గట్టిగా కూడా ఉండొద్దండి. మీడియం అయితే ఉండాలి. ఓకే, మనం కలిపేసుకుందాం. ఇప్పుడు మనం గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎప్పుడు దోశలు తిని బోర్ వస్తే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. కొంతమంది అయితే ఇందులో కొంచెం పెరుగు కలుపుతారండి. నేనైతే పెరుగు అయితే కలపట్లేదు. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే కొంచెం పెరుగు అయితే ఈ పిండిలో కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం మొత్తం ఫుల్ అయితే వేయొద్దండి, ఎందుకంటే ఇవి కొంచెం పొంగుతాయి కాబట్టి సగమే యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చూసేద్దాం. గుంత పొంగనాలు ಮಾಡತ್ತೆ. సారీ అండి, ఇంతకుముందు నేను కన్నడ అయితే మాట్లాడాను కదా. ఒక అక్క అయితే అడిగింది, ఏం చేస్తున్నావు అని అంటే నేను గుంత పొంగనాలు చేస్తున్నానని కన్నడలో అయితే చెప్పాను. నాకు కన్నడ కూడా వచ్చండి, అప్పుడప్పుడు నేను కన్నడలో కూడా మాట్లాడాను. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం.
అయిపోయాయండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకోసారి వేసేసుకున్నామండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఓకేనండి, ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఓకేనండి, చూద్దాం. ఓకేనండి, అయిపోయినాయి కదా. ఈ రౌండ్ కూడా మనం తీసేసుకుందాం. ఓకేనండి, నేనైతే గుంత పొంగనాలు చేసేసాను. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి, దూదిలాగా. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు టిఫిన్స్, దోశలు కానీ ఇడ్లీలు కానీ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా దోశ పిండితోనే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అయితే నేను ఉల్లిపాయ, టొమాటో అలాగే పచ్చిమిర్చితోని పచ్చడి చేశానండి. దీనికి కాంబినేషన్ ఆ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.